అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అనేటువంటి హామీలు కూడా జరిగింది. మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, అలాగనే ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ గుర్తిస్తామని, అట్లానే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసి చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలానే ఈరోజు అనేక మంది నిరుద్యోగులు కాకినాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ఇంతవరకు కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఎస్ఐ పోస్టులు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అనేక పోస్టులు ఏపీపీఎస్ పరీక్ష నిర్వహించడంలో విఫలమైంది. కానీ ప్రభుత్వమే ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే ఎన్నికల మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి చెప్పుకునే రోజు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు ఉద్యోగం ఇస్తారా, లేదా నెలకి 3,000 రూపాయలు చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఇప్పటికే కొనసాగిస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ యువతతో రోడ్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నెలకొందనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాము. కాబట్టి లోకేష్ గారు కూడా యువకులలో అనేక హామీలు కూడా జరిగింది నిరుద్యోగ సమస్య. ఇవాళ లోకేష్ గారు కూడా నిరుద్యోగ వృత్తి మేము ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము నిరుద్యోగ వృత్తి కోసం ఆశపడట్లేదు, మాకు ఉద్యోగాలను కొడతాము. ఇవాళ 2021 అనేక నోటిఫికేషన్ వచ్చాయి. అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా అనేక పోస్టులు కూడా డిప్యూటీ పోస్టులు సంబంధించినట్టు కూడా నోటిఫికేషన్. ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే నియామక ప్రక్రియ జాబులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగులు ఒక అన్యాయం చెప్పి కోర్టుకెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప నిరుద్యోగతకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి దాంట్లో చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం లోపించిన విషయం కూడా తెలియపరుస్తూ ఉందా. కాబట్టి నిరుద్యోగం ఇచ్చినటువంటి ఉద్యోగాలను కంపల్సరీ ఇవ్వాల్సిందే. లేని పక్షంలో నిరుద్యోగ ఉద్యోగం చెప్పి డిమాండ్ చేస్తాము. గ్రూప్ 1 గ్రూప్ సంబంధించిన కూడా పోస్ట్ ఖాళీ ఉంటాయి, అట్లానే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ ఖాళీ ఉంటాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఖాళీ, డిప్యూటీ పోస్ట్ ఖాళీ, అట్లా అనేక పోస్ట్ ఖాళీలు కూడా ఆ యొక్క భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది. మీరు కష్టమైనటువంటి ప్రతి సంవత్సరం ఏదైతే జనవరి జాబ్ కార్డు ప్రకటించిపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య మరి ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేస్తని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చేస్తాము. మహంకాళి సుబ్బారావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు.